ఇక మిగతా వాళ్ళు ఎవరు చూసినా వాళ్ళ పిల్లలకు ఒప్పుకోను. అందరు నన్ను చూడాలి. జాగ్రత్తగా ఆలకించండి. ఆ పరలోకం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మీకు ఒక మాట బైబిల్లో ఉంటదన్నమాట. ఏమంటాడు తెలుసా? మన ఎదుట ప్రత్యక్షము కాబోయే ఆ మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావు అంట. ఈ ఒక్క మాటలో పరలోకం ఎంత విలువైందో ఒక్క మాటలో ఆయన రచించేశాడు అన్నమాట. మన ఎదుట రేపు ప్రత్యక్షమా కాబోయే మహిమ ఏంటి అంటే పరలోకమే. ఆ పరలోకం నుండి వైభవము, ఆ పరలోకము నుండి సంతోషము, ఆనందము, వీటన్నిటి ముందు ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావంట. మీకు అర్థమవడానికి ఒక విషయం చెప్పనా? ఆ చనిపోయిన తర్వాత పరలోకంలో ఉన్న వాళ్ళని చూసి, ఇదిగో పౌలు గారి పక్కన యేసుప్రభు గారి పక్కన కూర్చున్న చూసి అప్పుడు మీరు ఏమనుకుంటారు తెలుసా? అయ్యయ్యో, భూమి మీద నేను అనవసరంగా నా ఆస్తులను, నా ఇంటిని నేను వదిలి వెళ్లకుండా, అనేక మందిని రక్షించకుండా అనవసరంగా నేను బ్రతికానని చెప్పి నువ్వు బాధపడతావంట. పౌలు గారిలాగా రాళ్లతో నన్ను ఎందుకు కొట్టలేదు, నేను ఎందుకు పౌలు గారిలాగా రాళ్లతో కొట్టించుకోలేదు అని నువ్వు బాధపడతావంట. నిజమే, నేను సరదాగా చెప్పటం లేదులే, కానీ మీరు రేపు చనిపోయిన తర్వాత ఆ పరలోక వైభవాన్ని, ఈ నరకం యొక్క భయంకర స్థితిని చూసినప్పుడు మీకు అనిపించేది ఏంటి తెలుసా? అయ్యో, నేను కూడా పౌల్లాగా నా ఆస్తులన్నీ అమ్మేసుంటూ పోయేది, నా ఇంటిని వదిలేసి ఏదో బెకారి అదవలాగా, మన భాషలో తప్పుగా అర్థం చేసుకోమాకండి, ఊరూరా తిరిగి దేవుని మాటలు చెప్పుకుంటూ, వాళ్ళు పెడితే తింటూ, వాళ్ళు ఒకవేళ పెట్టలేకపోతే తనకు వచ్చిన చేతి పని డేరాలు గుట్టుకుంటూ, తానే జీవనం చేసుకుంటూ, ఈ విధంగా నేను కూడా బ్రతుకుంటే బాగుండు, నేను కూడా పెళ్లి చేసుకోకుండా పౌరులాగా చక్కగా దేవుని పని చేస్తుంటే ఈ రోజు ఆ పరలోకంలో ఇదిగో యేసయ్య పక్కన నేను ఉండేవాడిని. ఇప్పుడేమో పరలోకంలో నేను కూడా అక్కడ పరలోకంలో కూడా సెక్యూరిటీ గార్డ్ అయిపోయాను నేను. అర్థమవుతుందా? పరలోకంలో కూడా నేను గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉన్నాను, కానీ వీళ్ళందరూ మాత్రము ఓనర్ లాగా చక్కగా యేసయ్య పక్కన కూర్చొని ఉన్నారని చెప్పి మీరు బాధపడతారంట. ఇంకొన్ని శ్రమలు వచ్చుంటే ఎంత బాగుండేది. శరీరమా, నువ్వు నన్ను ఎంత మోసం చేశావు, ఈ శరీరమే శాశ్వతం అనేటట్టు ఈ లోకంలో నన్ను బంధించేసావు కదా అని చెప్పి మీరు రేపు చనిపోయిన తర్వాత అనుకుంటారు అంట. ఈ మాట మీరు ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఒక్కటే వివరించినా సరే ఒక గంట సేపు చాలా చక్కగా ఉంటది. మీరు ఈ శ్రమలు ఏమన్నా తీసుకోండి, మీకు ఒక్కొక్క శ్రమ అయి ఉండొచ్చు, నేను కాదని అనను, కానీ వాటన్నిటిని రేపు మీ ముందు ప్రత్యక్షమైన ఆ పరలోకం ఉంటదే, దాని ముందు అసలు నేను ఇంకొన్ని శ్రమలు వచ్చుంటే బాగుండు కదా, ఇంకొంతమంది నన్ను తిట్టుంటే బాగుండు కదా, ఇంకొన్ని నిందలు నా మీద వేసుంటే బాగుండు కదా, ఇంకొన్ని ఉపవాస దినాలు అంటే ఆకలి దప్పులు నేను కలిగి ఉంటే బాగుండు కదా, ఇంకొంత లేని స్థితి నేను నా కుటుంబం అనుభవించుంటే బాగుండేది కదా. పరలోకంలో యేసు పక్కన కూర్చునే వాళ్ళం కదా, ఆ పరలోకంలో అబ్రహాం పక్కన ఉండేవాళ్ళం కదా, ఆ పరలోకంలో మోషే పక్కన ఉండేవాళ్ళం కదా, ఆ పరలోకంలో యేసేపు పక్కన ఉండేవాళ్ళం కదా, ఆ పరలోకంలో పేతురు గారి పక్కన ఉండేవాళ్ళం కదా. అయ్యో, నేను పరలోకంలో బయట ఒక గేట్ కీపర్ గాను, ఒక చిన్న ఊడ్చేవాడి గాను, లేకపోతే తుడిచేవాడి గాను, మీ భాషలో అర్థం చేస్తున్నాను నేను. మీరు అందరూ ఆ చిన్న పనులు చేస్తున్నప్పుడు, అధికారులను చూసినప్పుడు అలా ఉండుంటే బాగుండేది కదా అనుకుంటారా లేదా? మీరు ఎప్పుడన్నా అనుకుంటారు? మీరు కంపల్సరీగా ఎందుకు అనుకోరు చెప్పండి? నా తల్లిదండ్రులు కూడా చదివించుంటే నేను కూడా అలా ఉండేవాడిని, మా తల్లిదండ్రులు చదివించక నా పని ఇలా అయింది అని అనుకున్న సందర్భాలు ఉంటాయి. నా తల్లిదండ్రులు కూడా మంచిగా ఉండి ఏ చెడులో అలవాట్లు లేకుండా ఇదిగో వాళ్ళలాగా చక్కగా చదువుకొని వాళ్ళలాగా చక్కగా పోషించి చక్కగా చదివించుంటే, మా నాన్నకి ఇటువంటి అలవాటు లేకుండా ఉండుంటే నేను కూడా బాగుండేవాడిని అని మీరు అనుకుంటారా లేదా? అయితే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, పరలోకము చాలా పెద్దది ప్రియమైన దేవుని పిల్లారా. మీకు దాని గురించి అర్థం అవ్వలేదేమో, కానీ రేపు ఒక రోజు ఉంది మనందరము ఈ అశాస్త్రమైన భూమిని, ఈ ఇంటిని, అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళే రోజు. ఆ రోజు మీరు బాధపడతారు, దేవుని కోసం నేను ఈ చిన్న త్యాగం కూడా చేయలేకపోయానే, దేవుని కోసం నేను ఈ చిన్న త్యాగం కూడా చేయలేకపోయానే అనే స్థితి మీకు కంపల్సరీగా అనిపిస్తుంది. ఆ పౌలు గారిని, ఆ యొక్క మోషే గారిని, అబ్రహాం గారిని, యాకోబు గారిని వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు మీ గుండెలు తరుక్కుపోతాయి.
అయితే ఈ పరలోకాన్ని సంపాదించుకోవటంలో పిల్లలుగా, తల్లిదండ్రులుగా కొన్ని విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఎందుకు నేను ముందుకు ఈ మాట చెప్పాను అంటే, పరలోకం అన్నది చాలా గొప్పది, నరకం అన్నది చాలా భయంకరమైనది. యేసయ్య పాదాల మీద పడి సేనాదేవి ఏమంటుంది తెలుసా? నీకు దండం పెడతాను, నరకంలోకి వెళ్ళమని ఆజ్ఞాపించొద్దని కాళ్ళు పట్టుకుంది. రేపు యేసయ్య వచ్చినప్పుడు మనం ఏం కొట్టుకుంటామంట తెలుసా? రొమ్ము కొట్టుకుంటామంట. ఆయన పొడిచిన ప్రతి నేత్రం ఏం చేస్తుందంట? రొమ్ము కొట్టుకుంటుందని ప్రకటన గ్రంథంలో ఉంది. పరలోకం ఎంత గొప్పదో, నరకం అంత భయంకరమైనది. ఆ పరలోకము చేరుకోవటానికే దేవుడు నీ వెంటపడి, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించి, సేవకులను పంపించి, విశ్వాసులను పంపించి, తమ కుటుంబాలను వదిలేసి, తిని తినక అర్ధాకలితో ఉండి, వాళ్ళు బాధలు అనుభవిస్తూ కూడా మీకు దేవుని మాటలు చెప్పే కొందరు వ్యక్తులు మీరు చూస్తుంటారు, అవునా కదా? దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ఆకర్షించుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు. మీరు మనుషులను చూడమాకండి, దాన్ని అనుకున్నది ఎవరు? దేవుడు నిన్ను రక్షించుకోవాలని. అందుకే యేసయ్య అన్నమాట, దేవుడు ఆకర్షిస్తే గాని ఎవరు నా ఎదుటికి రాడు. మీ దగ్గరికి మిమ్మల్ని ఎవరు రక్షించారో నాకు తెలియదు. ఒక సేవకుడు రక్షించుంటాడు, లేకపోతే దారినిపోయే ఒక విశ్వాసి చెప్పుంటాడు, లేకపోతే సువార్తకు అటు ఇటు తిరిగి ఏదో ఒక విశ్వాసి చెప్పుంటాడేమో నాకు తెలియదు. కానీ అందరము కూడా అలా వచ్చిన వాళ్ళమే. దేవుడు ఆకాశంలో బద్దలపోయి విజయ్ నువ్వు రా అని పిలవలేదేమి, అవునా కదా? దేవుడు ఏమైనా ఆకాశంలో ప్రత్యక్షమై నిన్ను నన్ను ఏమైనా పిలిచాడా? మీరు అందరూ ఒకసారి మీ వెనక జీవితాలకు వెళ్ళండి, దేవుని నమ్ముకోకముందు, లేకపోతే నిజమైన విశ్వాసులు కాకముందు మీ జీవితాలు ఆలోచించండి. ఏదో